హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మనం తెలుగు టెక్స్ట్ బుక్లోని థర్డ్ క్లాస్లోని 5th లెసన్ కాకుల లెక్క గురించి మనం తెలుసుకుందాం. ఈ కాకుల లెక్క అనేది దీని ప్రక్రియ అనేది కథకు సంబంధించింది. ఎందుకంటే ఇది కథ చెప్పే రూపంలో ఉంటుంది, కథ రూపంలో ఉంటుంది కాబట్టి ప్రక్రియ కథ. ఇతివృత్తం ఏంది? హాస్యం. ఎందుకంటే హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి హాస్యం. చూడండి, ఇక్కడ థర్డ్ క్లాస్ 5th లెసన్ ఏంటంటే కాకుల లెక్క. ప్రక్రియ ఏంది? కథ రూపంలో ఉంది కాబట్టి కథ ప్రక్రియ. ఇది ఇతివృత్తం హాస్యాస్పదంగా ఉంటుంది కాబట్టి హాస్యం. ఇందులో అక్బర్ బీర్బల్ గురించి ఈ ఈ లెసన్లో మనకు చెప్పడం జరిగింది. అక్బర్ యొక్క ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉంటాడు, ఆస్థాన మంత్రి. అయితే బీర్బల్ మీద అక్కడ ఉన్న మిగతా వారు అసూయ చెందుతారు. అయితే అప్పుడు అక్బర్కి ఒక ఆలోచన వస్తుంది. అక్బర్ ఏం చేస్తారంటే అందరికి పిలిపించి, అక్బర్ ఎవరు? రాజు. అందరికి పిలిపించి ఆగ్రా పట్టణంలో కాకులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పినట్లయితే నేను వారికి మంత్రి పదవి ఇస్తాను అని ప్రకటన చేస్తారు. అయితే అందరూ సంతోషపడి వెళ్తారు. అందరూ వెళ్ళి ఆ ఊరి ఆగ్రా పట్టణం చుట్టుపక్కల ఊరు, చెరువు, గుట్టలు, పుట్టలు, చెట్లు అన్ని చోట్ల వెతికి లెక్క పెడతారు. అయితే ఆ రాజు చెప్పిన ఒక డేటు, అక్బర్ చెప్పిన ఒక రోజు రానే వస్తుంది. రాగానే అందరు వస్తారు. వస్తే అక్బరు అందరికీ అడుగుతాడు ఎన్ని ఉన్నాయి, ఆగ్రా పట్టణంలో కాకులు ఎన్ని ఉన్నాయని. అప్పుడు అందరు ఏం చెప్తారంటే ఇంకా మాకు సమయం కావాలి అని చెప్తారు, సమయం కోరుతారు. బీర్బల్ తప్ప. బీర్బలు ఇంట్లో హాయిగా నిద్రిస్తుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు. అయితే అప్పుడు బీర్బల్ వంతు వస్తుంది. అయితే బీర్బల్ ఏం చెప్తారంటే ఆగ్రా పట్టణంలో 6803 కాకులు ఉన్నాయని చెప్తాడు. అయితే అందులో ఒకరు అడుగుతారు, అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తావు? ఎన్ని ఉన్నాయి? 6803 ఉన్నాయా? నేను లెక్క పెడితే 8000 కంటే ఎక్కువ నాకు కనిపించాయి అని చెప్తారు ఒకరు. అయితే అప్పుడు బీర్బల్ ఏమని సమాధానం చెప్తారంటే నేను లెక్క పెట్టేటప్పుడు మన ఊరికి పక్క ఊరి కాకులు వచ్చాయి, అందుకనే నీకు ఎక్కువ కనిపించినాయి. మరొకరు చెప్తారు, మరి నాకు 5000 లెక్క చేస్తే 5000 నాకు కనిపించాయి అని చెప్తాడు. అప్పుడు బీర్బల్ ఏం చెప్తారంటే పక్క ఊరి మన కాకులు, మన దగ్గర ఉన్న కాకులు పక్క ఊరికి వెళ్ళాయి అని చెప్తాడు. అయితే ఇందులో నీతి ఏంటంటే బీర్బల్ యొక్క సమయస్ఫూర్తి. కాకుల్ని ఎవరు లెక్కించలేరు. బీర్బల్ ఏం చెప్పారు? 6803. మనకు ఇది క్వశ్చన్లు బిట్ కావచ్చు. కాకుల లెక్కలోని బీర్బల్ చెప్పిన కాకులు ఎన్ని? 6803. అయితే ఈ లెసన్ తర్వాత మనకు వ్యాకరణం, ఈ లెసన్ తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో ఎలాంటి వ్యాకరణం ఇవ్వలేదు. మనకి ఒక సూక్తి ఇచ్చారు, అది ఎవరు చెప్పారు అనేది ఇవ్వలేదు, కానీ సూక్తి ఇచ్చారు. ఆ సూక్తి ఏంది అంటే ఈ లెసన్కి సంబంధించింది. ఎట్లాంట? సమయస్ఫూర్తి, వివేకం, చాకచక్యం, కార్యశూరత ఉన్నవారికి సర్వత్రా విజయమే. ఎప్పుడు విజయమే ఉంటుంది. ఈ 4 అంశాలు ఉండాలి మనిషి. సమయానికి ఏ విధంగా మనం ఎదుటివారిని నొప్పి లేకుండా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా వివేకంతో మాట్లాడాలి, చాకచక్యంగా ఉండాలి, కార్యశూరత ఉండాలి. అలా ఉన్నవారికి సర్వత్రా విజయం. అయితే ఈ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే సమయస్ఫూర్తి, వివేకం, చాకచక్యం, శూర్యత ఉన్నవారికి సమయస్ఫూర్తి ఇది ఎలాంటిది? ప్రక్రియనా, ఇతివృత్తమా, సూక్త్యా, సామేతనా అని అడుగుతారు. అప్పుడు మనం సూక్తి అని సమాధానం పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు మరిన్ని
తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ప్రతి టాపిక్ నేను టాపిక్ వైజ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది ఉన్నట్టుగా నేను సమగ్రమైన సమాచారం ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.